గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ ప్రతి క్షణంలోనూ ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కుని ఉంటాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలగలిసిన రూపం గురువు. ఆషాఢ పౌర్ణమి రోజు గురు పూర్ణిమగా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము. వేదవ్యాసుడు మానవ జాతికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించి వెళ్లారు కాబట్టి ఆయన మానవాళికంతటికీ గురువు. అంతటి మహనీయుని స్మరించుకోవటం ఆనాడు మన కనీస కర్తవ్యం. గురు పూర్ణిమను పురస్కరించుకుని గురువులను స్మరించటం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. అలాగే జగద్గురువులు ఆదిశంకరాచార్యులు. వీరిరువురి మహత్యం మనకు మన గురువుగారు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి గారు తమ గళంలో వినిపిస్తారు. అందరూ విని తరించవలసిందిగా మనవి. సదా సమారంభాం వ్యాస శంకర మధ్యమ అస్మదాచార్య పర్యంతాం వందే పరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సభాయ నమః. సనాతన ధర్మంలో ఎంతో విశిష్టమైనటువంటి రోజు ఈరోజు. ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమిగా మనం జరుపుకోవడం సనాతన ధర్మంలో మనకి అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఎందుకు ఈరోజు జరుపుకుంటున్నాము అంటే వ్యాస భగవానుని జన్మదినం కనుక దాన్ని పురస్కరించుకొని ఈరోజు గురువులను స్మరించుకునేటువంటి సాంప్రదాయము మనకి ఆర్ష వాంగ్మయంలో పెద్దలు చెప్పారు. గురువు అంటే ఎవరు అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. అంటే కనబడుతున్నటువంటి గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడా లేదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులే గురువులా అని కనుక ఒకసారి మనం విచారణ చేస్తే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అని శంకరుల వారు స్వయంగా దక్షిణామూర్తి రూపంలో వచ్చి ఆయన గురుతర బాధ్యతను స్వీకరించినట్లుగా మనకు కనబడుతున్నది పురాణాల్లో. అలాగే గురుత మోధామ సత్య సత్యపరాక్రమ అని విష్ణు సహస్రనామంలో విష్ణువుని స్తోత్రం చేయడం, అలాగే హయగ్రీవునిగా అవతారం ఎత్తి ఆయన వేదాలను ఉపదేశం చేయడం, బ్రహ్మగారికి స్మృతులు కోల్పోయినటువంటి బ్రహ్మగారికి మళ్ళీ ఆయన ఉపదేశం చేయడం కూడా మనకి పురాణాల్లో కనబడుతున్నాయి. కాబట్టి విష్ణువే గురువు. అంతదాకా వెళ్లకుండా 5,000 సంవత్సరాల క్రితం, ఒక 5,000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మహాభారత యుద్ధంలో కృష్ణం వందే జగద్గురుం అని విష్ణు భగవానుడు కృష్ణ భగవానుడిగా జగద్గురువుగా ఆయనే స్వయంగా గురువుగా వచ్చినటువంటి విషయం కూడా మనకి భారతం ద్వారా తెలుస్తున్నది. గురుమండల రూపిణి అని లలితా సహస్రనామంలో ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అమ్మవారిని కూడా ఆవిడే గురుమండల స్వరూపిణి. కాబట్టి ఎప్పుడెప్పుడు గురువు యొక్క అవసరం ఉన్నదో శంభోర్మూర్తి చరతి భూనే శంకరాచార్య రూప అని శంకర భగవత్పాదుల వారి విషయంలో మనకి పెద్దలు చెప్తారు. భూమి మీద నడవాలనుకున్నటువంటి శంకరులకు శంభోర్మూర్తి చరతి
సాక్షాత్ శంభువే భూమి మీద శంకరాచార్యుల రూపంలో నడిచారు అని. కాబట్టి గురు స్వరూపం అనేటువంటిది ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దాటి లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది పెంచీకటి కవ్వల ఎవరికాకృతి అయి వెలుగునని పోతన గారు అన్నట్టుగా అవతల ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపం కూడా గురువుగా రూపము దాల్చి ఈ భూమి మీద అవతారాలు ఎత్తినట్లుగా మనకి కనబడుతుంది. ఎందువలన ఈ అవతారాలు ఎత్తవలసి వచ్చింది అంటే ధర్మము అనేటువంటి ఒకే ఒక మూల సూత్రాన్ని ప్రచారం చేయడం కోసం ఆధునిక యుగంలో అంటే ఈ మధ్య కాలంలో మనం మరీ వెనక్కి వెళ్ళలేం గనక నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం అంటాం, లేదా సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం. వ్యాస భగవానుడితో ప్రారంభం చేశారు. మళ్ళీ వ్యాసులు అంటే వేరే ఎవరో కాదు, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే అని మనం స్వయంగా విష్ణు స్వరూపమే. మునీనామశ్యం వ్యాస అని భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు. విభూతి యోగంలో ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలకలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైదేశ భక్షిణం అట్లా చెప్పుకుంటూ వెళ్ళి మునులలో వ్యాసముని నేను అని చెప్పారు ఆయన స్వయంగా. కాబట్టి అటువంటి వ్యాస భగవానుడు పుట్టినటువంటి రోజు ఈ రోజు. గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని అందుకని చెప్పారు. మళ్ళీ మనకి బ్రహ్మగారు ఎలా అయితే సృష్టి చేస్తారో, విష్ణువు ఎలా అయితే స్థితికారకత్వం వహిస్తారో, పరమేశ్వరుడు ఎలా అయితే లయం చేస్తూ ఉంటారో, జ్ఞానమును సృష్టించి జ్ఞాన మార్గములో స్థిరత్వము కల్పించి అజ్ఞానాన్ని లయం చేసేటువంటి వాడు గురువు గనక సృష్టి స్థితి లయాలకు కారణము ఆయనే. గురువు అనేటువంటి వాడు దొరికేదాకా మనం ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియకుండా, ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియకుండా, ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియకుండా ఆహార నిద్ర భయమైదునంచ సాధారణైన పశుపిన్నరాణం ఆహారము నిద్ర ఆకలి ఆటలు వీటితోటి మనిషి జీవనం గడిపేస్తూ ఉంటాడు. మనిషి జీవనంలో గురువు అనేటువంటి వారు వచ్చి తన యొక్క ఉనికిని సృష్టిస్తాడు. నీవు వచ్చింది పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఆత్మస్వరూపము గాని నీ జీవనము ఇలా గడపడం కోసం కాదు అని చెప్పేటువంటి వాడు తన యొక్క ఉనికిని సృష్టిస్తాడు కనుక గురు బ్రహ్మ అన్నారు. సృష్టించడమే కాదు, ఇదిగో ఈ మంత్రం తీసుకో, ఈ నామజపం చేసుకో, ఈ విధంగా అనుష్ఠానం చేసుకో, ఇలా నువ్వు తరిస్తావు అని ఆ జ్ఞాన సముపార్జనలో స్థిరత్వాన్ని ఏర్పరుస్తాడు కనుక గురు విష్ణువు అన్నారు. లేకపోతే మనిషి ఈ మాయ పుట్టినప్పటి నుంచి వ్యాస భగవానుడు మనకి కర్మ సిద్ధాంతం అని ఒకటి ఇచ్చారు. ఈ కర్మ సిద్ధాంతంలో నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, కామ్య కర్మ, నిషిద్ధ కర్మ, ప్రాయశ్చిత్త కర్మలని వేరే ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఈ నిత్య కర్మలు ఏం చేస్తున్నాము, నిత్యము ఏమి చెయ్యాలి? నిత్యకర్మ అంటే ప్రతిరోజు ప్రతినిత్యము చేయవలసినటువంటి కర్మలు. ఇప్పుడు మనిషి ప్రయత్నము లేకుండానే అప్రయత్నంగా నిత్యకర్మలు చేస్తూ ఉంటారు. అంటే ఉదాహరణకి పళ్ళు తోముకోవడం, కాఫీలు తాగడం, ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేయడం, చదువుకోవడం, సంసారం చేయడం, సంతానాన్ని కనడం,
వాళ్ళని చదివించటం, వాళ్ళని పెద్దవాళ్ళని చేయటం, వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావడం, మనవాళ్ళు మనవరాళ్ళతో గడపడం, ఇవి కూడా కర్మలే. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఇవి కూడా కర్మలే అని చెప్తుంది. వీటి కొరకు కూడా మానవుడు చేస్తూనే ఉంటాడు. కానీ ఈ కర్మలు ఆహార నిద్ర అభయమైనంచ సాధారణమైన వశపిందరాణం, వాటితో నీ జీవనం గడిపేస్తే ధర్మో హితంచమధికో విశేష ధర్మో విహీన పశుభి సమాన అనేటువంటి విషయాన్ని మర్చిపోయి మానవుడు జీవనం గడిపేస్తూ ఉంటాడు. నిత్య కర్మలో మనం చెక్ చేసుకోవాల్సింది ఏమిటి అంటే నిత్యము భగవంతుణ్ణి చేరుకోవడానికి చేసేటువంటి కర్మ ఏమిటి. ఇవాళ 24 గంటలు ఉన్నాయి మనకి. ఈ 24 గంటల్లో 6 గంటలో 8 గంటలో పడుకున్నాం. మిగతా 16 గంటలో 18 గంటలో ఉన్నాయి. ఈ 16-18 గంటల్లో భగవంతుణ్ణి చేరుకోవడానికి ఎన్ని నిమిషాలు మనం కేటాయించాము, ప్రతిరోజు ఎంత సమయం మనం కేటాయిస్తున్నాం, అది ఎంత పర్సంటేజ్ అవుతుంది. ఇప్పుడు 10 గంటల్లో గంట సేపు కూర్చుంటే 10% అయింది కదండి. భగవంతుడిని ఏమన్నా అడగాలంటే మనకి అడగడానికి అర్హత ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన చెప్పిన మార్గంలో మనం నడిస్తే అప్పుడు మనకు ఆ ఎలిజిబిలిటీ వస్తుంది. ఆయన చెప్పిన మార్గంలో మనం నడవకుండా, ఆయన చేయమన్న నిత్యకర్మలు చేయకుండా, మన మనస్సుకు తోచినట్టుగా మనం కనుక మన జీవనం గడుపుకుంటే ఆయన్ని అడిగే అధికారం ఉండదు. అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానాత్మాంత దీపిక అని భగవంతుడు అవ్యాజ కరుణామూర్తే. అవ్యాజ కరుణామూర్తి అంటే అపారమైనటువంటి దయగలిగినటువంటి వాడు, నెపము లేకుండా ప్రేమించేటువంటి వాడు, అంటే కారణం లేకుండా ప్రేమిస్తాడు భగవంతుడు. కాబట్టి ఆయన అన్ని ఇస్తున్నాడు. కానీ మనం చెక్ చేసుకోవాల్సింది, వ్యాస భగవానుడు మనకు చెప్పింది ఏమిటంటే ఏ రోజుకు ఆ రోజు నిత్య కర్మలో భగవంతుడికి సంబంధించి నీవు ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నావు, ఏ కర్మలు నువ్వు భగవంతుడు చెప్పినట్టుగా చేస్తున్నావు. వేదో అనిత్యమదీయతాం తద్వితం కర్మస్వనుష్ఠీయతాం అని శంకర భగవత్పాదులు వారు వివేక చూడమనిలో ప్రారంభంలోనే చెప్పేశారు. ఇది మనం చెక్ చేసుకోవాలి నిత్య కర్మ చేసేటప్పుడు. ఎందుకంటే గురువు అనేటువంటి వారు ఒక క్రాస్ రోడ్ లో ఒక సైన్ బోర్డ్ లాంటి వాళ్ళు మాత్రమే. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ అంటుంది వేదాంత శాస్త్రం. ఎవరిని వాళ్లే ఉద్ధరించుకోవాలి. లేకపోతే కృష్ణ పరమాత్మ భగవంతుడు అర్జునుడికి భగవద్గీత అంతా ఎందుకు చెప్తాడండి? ఆయనే గురువు కదా, అర్జునుడిని ఆయనే ఉద్ధరించచ్చుగా. ఇవన్నీ ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడంటే ఎవరి ఆత్మని వాళ్లే ఉద్ధరించుకోవాలి. గురువు అనేటువంటి వాడు ఎందుకున్నాడు అంటే గురువు ఒక దిక్సూచి, ఒక మార్గం చూపిస్తాడు. ఇప్పుడు మీరు క్రాస్ రోడ్స్ లో ఉన్నారు, ఇక్కడి నుంచి రైట్ సైడ్ వెళ్ళారంటే బాంబే వెళ్తారు, లెఫ్ట్ సైడ్ వెళ్ళారంటే విజయవాడ వెళ్తారు, తిన్నగా వెళ్ళారంటే బెంగళూరు వెళ్తారు అని అక్కడ బోర్డు ఉంటుంది మనకి. ఆ బోర్డును పట్టుకుని ఎవరు వెళ్ళాలి? ఎవరైతే ప్రయాణం బాటసారి చేస్తున్నాడో ఆయనే వెళ్ళాలి. తను ఎక్కడికి వెళ్ళదలుచుకున్నాడో అక్కడికి వెళ్ళాలి. అలా గురువు కూడా ఈ మార్గంలో వెళ్ళావంటే స్వర్గానికి వెళ్తావు, ఈ మార్గంలో వెళ్ళావంటే నరకానికి వెళ్తావు, ఈ మార్గంలో వెళ్ళావంటే మోక్షానికి వెళతావు అని చెప్పేటువంటి వాడు మాత్రమే తప్ప ఆచరించవలసింది ఎవరికి వాళ్లే. కానీ ఆ మార్గం తెలియాలిగా. కనుక ఆ మార్గం చెప్తున్నాడు కనుక గురువు చెప్పినటువంటి మార్గంలో కనుక అడుగులు వేస్తూ వెళ్తూ ఉంటే, ఆ మ్యాప్ చూపించినటువంటి డైరెక్షన్ లో కనుక మనం పెడుతూ ఉంటే ఎప్పుడో అప్పటికి మన గమ్యస్థానం చేరుకుంటాం. ఎలా చేరుకుంటాం? అడుగులు వేస్తూ చేరుతాం, లేదా పరుగులు తీస్తూ చేరుతాం, లేదా కారులో ప్రయాణం చేస్తూ చేరుతాం. ఏదైనా చేరేటువంటి గమ్యం అదే, గమ్యస్థానం అదే. తక్కువ సమయం ఎక్కువ సమయం అదే తేడా. తక్కువ శ్రమ ఎక్కువ శ్రమ, తక్కువ ఖర్చు ఎక్కువ ఖర్చు. కానీ ప్రయాణం చేయవలసింది మాత్రం ప్రయాణికుడే. అలాగే ఎవరికి వాళ్లే ప్రయాణం చేయాలి. వ్యాస భగవానుడు చెప్పింది ఏమిటంటే కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని నిత్య కర్మలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. సంధ్యావందనము, దేవతార్చన, బ్రహ్మయజ్ఞము,
నిత్యతర్పణము, వైశ్వదేవము, అతిథి పూజ ఇవి చెయ్యండి అయ్యా. వీటి ద్వారా మీరు భగవంతుడు చెప్పినటువంటి మార్గంలో వెడుతూ ఉంటారు కాబట్టి తరిస్తారు అని మార్గం చెప్పారు. రెండవది నైమిత్తిక కర్మ. ఆ నిమిత్తంగా మనము చేసేటువంటి కర్మలు నైమిత్తిక కర్మలు అంటారు. అంటే ఏదో ఇంట్లో ఒక వివాహం అయింది, ఆ సందర్భంగా నూతన దంపతులతోటి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు వాళ్ళు, లేదా కొత్త ఇంట్లో గృహప్రవేశం చేశాం, ఆ నిమిత్తంగా వాస్తు హోమం చేస్తున్నాం. సో ఆ నిమిత్తంగా చేసేటువంటివి నిమిత్త కర్మలు, నైమిత్తిక కర్మలు అంటారు వీటిని. కార్తీక మాసం వచ్చింది, కార్తీక మాసం సందర్భంగా అభిషేకాలు చేస్తున్నాం. మాసములో ఒక్కరోజు అభిషేకం చేస్తే చాలా 30 రోజులు చేయాలా అనే ప్రశ్న వచ్చింది అనుకోండి. ఈ పూజ దగ్గర, జపము దగ్గర, వ్రతాల దగ్గర, నోముల దగ్గర ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, జపం చేయండి అనగానే ఎంత చేయాలి గురువుగారు అని అడుగుతారు. డబ్బు సంపాదన విషయంలో అడగరే, ఎంత సంపాదించాలి గురువుగారు అని. అది కనబడుతూ ఉంటుంది ప్రత్యక్షంగా, కానీ ఇది కనబడనటువంటి పుణ్యం. ఈ పుణ్యం విశేషమైనటువంటి ధనం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. కాబట్టి దీనికి మనకి ఎంత అవకాశం ఉంటే అంత సమయం వెచ్చించమన్నారు నిత్య కర్మలు, అలాగే నైమిత్తిక కర్మలు. ఆ నిమిత్తంగా మన సంస్థ తరఫున కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఏదో ఒక నిమిత్తాన్ని పురస్కరించుకొని నదీ తీరాల్లో సంధ్యావందనాలని, గాయత్రి జపయజ్ఞాలని, హోమాలని. గురువుగారికి ఏం పని లేదు, ఎప్పుడు ఏదో ఒకటి పెడుతుంటారు అనుకుంటారు కొంతమంది. పని లేక కాదు, ఆ నిమిత్తంగా అన్నా మనం చేస్తాము అని. ఇవాళ గురు పౌర్ణమి నిమిత్తంగా వ్యాస భగవాను గురించి మాట్లాడుకుంటున్నాం. 2020లో కాశీలో అక్షరకోటి గాయత్రి జపయజ్ఞం చేస్తున్నప్పుడు 2019 సంవత్సరం నుంచి ప్రయత్నాలు ప్రారంభమైనాయి. మన సభ్యులందరి నోట్లో కాశీ 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 నామస్మరణ మారుమ్రోగింది. ఎవరిని చూసినా, ఎవరి నోట్లో విన్నా, ఎవరు మాట్లాడినా కాశీ, వారణాసి, కాశ్యాంత స్మరణాన్ముక్తి అన్నారు. స్మరించినంత మాత్రం చేత కాశీలో విశేషమైనటువంటి పుణ్యఫలం కాశీ నామస్మరణ అటువంటిది. ఆ నిమిత్తంగా చేసినటువంటి నామస్మరణ 2020లో ఎప్పుడైతే కాశీ పూర్తయిందో, ఇప్పుడు చాలా తక్కువ మంది నోట్లోంచి కాశీ నామస్మరణ వినబడుతున్నది నాకు. కాబట్టి నైమిత్తిక కర్మలు అంటే వ్యాస భగవానుడు చెప్పింది ఏంటంటే, మనకి మీరు నిమిత్తాలు వెతుక్కోండి, కనబడతాయి మీ చుట్టే. సమ్మర్ హాలిడేస్కి వెళ్ళాలి, సమ్మర్ హాలిడేస్కి వెళ్ళాలి అంటే ఎండలు బాగా ఉన్నాయి, చల్లగా ఉన్న ప్రదేశానికి వెళ్ళాలి. కాబట్టి ఆప్షన్ ఏమిటి? వెంటనే ఊటీ, కొడైకెనాల్ అంటారు. బద్రీనాథ్, కేదార్నాథ్లో కూడా చల్లగానే ఉంటుంది. అక్కడికి విమానంలో వెళ్ళొచ్చు, అక్కడికి ట్రైన్లో వెళ్ళొచ్చు, అక్కడికి సరదాగానే వెళ్ళొచ్చు, అందరితో సరదాగా వెళ్ళి రావచ్చు. పుణ్యము పురుషార్థాన్ని కలపటము అంటారు దీన్ని. పుణ్య పురుషార్థాలని కలుపుకుంటూ నిమిత్తంగా, అంటే సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి, వెకేషన్ లో వెళ్ళాలి కాబట్టి, ఆ వెళ్ళేదేదో ఇటువంటి వాటితో చోటుకి వెళ్తే కనుక పుణ్యము పురుషార్థము కలిసి వస్తుంది. చేసేటువంటి కర్మలు, కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఒక మాట చెప్తారు. జగద్గురువు ఆయన కూడా, ఆది గురువు అంటాం, ప్రథమ గురువు. కృష్ణం వందే జగద్గురుం అంటున్నాం కదా. సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాలనందన పార్థో వత్స సుదీహి భోక్తం దుగ్ధం గీతామృతం మహత్. మహత్తు కలిగినటువంటి గీతామృతాన్ని ఉపనిషత్తుల సారాంశమంతా కూడా తీసి, అవి కనుక గోవులైతే దుగ్ధ గోపాలనందన, గోపాలనందనుడు పాలు పితికాట, వాటిలోంచి సారాంశం తీసి. ఉపనిషత్తులన్నీ గోవు స్వరూపాలైతే అందులో ఉన్నటువంటి పాలు
కృష్ణ పరమాత్మ పితికేట. ఆ పితికేటప్పుడు ముందు ఒక గోవత్సని అంటే దూడని చేపుతారు ముందు. ఆ దూడ చేపిన తర్వాత పాలు పితుక్కొని అవన్నీ బయట వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఆ పాలు గోపాలకులు. కాబట్టి పార్థోవత్స, పార్థుణ్ణి అంటే అర్జునుణ్ణి ఒక దూడలాగా పెట్టి ఆయన్ని అడ్డం పెట్టి మనందరికీ ఇచ్చినటువంటి జ్ఞానం అది. ఉపనిషత్తుల సారాంశమైనటువంటి భగవద్గీత. సుధీహి భోక్తం, ఎవరి కొరకు ఇచ్చారు అంటే సద్బుద్ధి కలిగినటువంటి వారి కొరకు ఇచ్చారు అన్నారు. అందులో ఒక మాట చెప్తారు, యజ్ఞము అనగానే మనము ఏదో యాగశాల ఉండాలి, హోత ఉండాలి, ఉద్గాత ఉండాలి, అధ్వరి ఉండాలి, బ్రహ్మ ఉండాలి, అలాగే ప్రేతాగ్నులు ఉండాలి, హోమగుండాలు ఉండాలి, ఆజ్యం ఉండాలి, హవిస్సు ఉండాలి, మంత్రోచ్చారణలు ఉండాలి, దీక్షా వస్త్రాలు ఉండాలి, మండపారాధనలు ఉండాలి, మేళతాళాలు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే యజ్ఞము అనుకుంటాం. కానీ నిత్య నైమిత్తిక కామ్య కర్మల్లో యజ్ఞం ఎలా చేయాలో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. పూర్వము ప్రతి పనిని యజ్ఞంలాగా చేసేవారండి. ఇప్పుడు మనకి ఏమైందంటే ఆ శబ్దాలు మర్చిపోతున్నాం, ఆ పదాలను వదిలేస్తున్నాం. ద్రవ్యయజ్ఞ, తపోయజ్ఞ, యోగయజ్ఞస్తదాపరే, స్వాధ్యాయ జ్ఞానయజ్ఞశ్చ యతయ సంచిత వ్రత అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అంటే యతులు ఎలా ఉంటారు? యతీశ్వరుడు అంటే దండం పట్టుకున్నటువంటి వారు మాత్రమే యతులు అనుకోకర్లేదు. మనం గృహస్థాశ్రమంలో ఉంటూ యతులులాగా మన జీవనం గడుపుకోవచ్చు అని చెప్తున్నది వేదాంత శాస్త్రం. ఇవన్నీ కూడా మనకి వ్యాస భగవానుడు ఇచ్చినటువంటి ప్రసాదమే. ఎందుకంటే దాని గురించి నేను మీకు వివరించక్కర్లేదు. ఇవాళ గ్రూప్ లో చూశాను, చాలా మంది మీరందరూ ప్రాజ్ఞులు, విజ్ఞులు మీరే పెట్టేశారు. వ్యాస భగవానుడు చేసింది ఏమిటి, ఆయన ఏం చేశారు, మనకి వేదాలను ఎలా విభజించారు, పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు ఇత్యాదులకు ఇచ్చి ఋగ్యజు, సామ, అధర్వణ వేదాలు 4 వేదాలు విభజించారు. అష్టాదశ పురాణాలు రాశారు, ఉప పురాణాలు 18 ఇచ్చారు, బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు. ఇవన్నీ మీరే పెట్టేశారు గ్రూపుల్లో, మీకు అందరికి తెలుసు ఆ విషయాలు. కాబట్టి అవి నేను పునః చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎందుకు చేశారో మనం తెలుసుకుంటే, అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుంటే, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకుంటే నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది అని ఇవాళ నేను ఆ ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ద్రవ్యయజ్ఞస్తపోయజ్ఞ యోగయజ్ఞస్తదాపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయ సంచిత వ్రత అని యతులు ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని, ఆ ద్రవ్యము 10 మంది ఇచ్చింది కావచ్చు, వారికి వచ్చింది కావచ్చు, వారి దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం కావచ్చు, ఏదన్నా ఉన్నటువంటి ద్రవ్యాన్ని యజ్ఞానికి వినియోగిస్తారు అన్నారు. అంటే యజ్ఞం అంటే ఏమిటి? మళ్ళీ ఇక్కడ ఈ ప్రశ్న వస్తుంది. నియమ నిబంధన నిబద్ధతతో చేసేటువంటి ఏ పనైనా సరే యజ్ఞమే. నా దగ్గర డబ్బు ఉన్నది, ఈ డబ్బు ఎవరో ఒక పిల్లవాడి చదువుకు పనికొస్తుంది, లేదా నేను బ్యాంకులో పెట్టుకుంటే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ 2 ఆప్షన్స్ నా దగ్గరే ఉన్నాయి. నా దగ్గర ఉన్న డబ్బుని నేను డబ్బులాగా నా దగ్గరే ఉంచుకొని ఇంట్రెస్ట్ కూడా పెట్టుకొని పెంచుకుంటూ పెడితే ఎప్పుడో అప్పుడు ఈ శరీరం పడిపోతుంది. అప్పుడు ధనేన కోశే పశుమశ్చ గోష్ఠే స్త్రీ గృహద్వారే జనాన్ శ్మశానే దేహశ్చితాయాం పరలోకయానం ధర్మానుగో గచ్చతి జీవయేక అన్నారు. తల్లి గర్భము నుండి ధనము తేడబడు, వెళ్ళిపోయేడు నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారములు మింగబడు. కాబట్టి ఈ ధనాన్ని వినియోగించి యజ్ఞం ఎలా చేయాలో వ్యాస భగవానుడు చెప్పాడు మనకి. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అనేటువంటి 2 మాటలలో
మొత్తం సూత్రీకరించి ధర్మానుష్ఠానము, యజ్ఞము, యాగము, భగవంతుని ఎలా చేరుకోవాలనేటువంటి మార్గానికి వ్యాస భగవానుడు మనకి పునాదులు వేసి ఇచ్చేశాడు 2 మాటల్లో. నువ్వు చేసేటువంటి ఏ పైన సరే దానివల్ల పనులకు ఉపకారం జరుగుతుంది అంటే అది పుణ్యము, వాళ్ళకి కీడు జరుగుతుంది అంటే పాపము. కాబట్టి పాపము కూడగట్టుకునేటువంటి పనులు చేయకుండా పుణ్యకర్మలు ఆచరిస్తూ వెళ్తే అదే యజ్ఞము అన్నారు. నీ దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని ఏ విధంగా యజ్ఞములుగా మార్చుకోవచ్చునో నువ్వు ఆలోచన చేసుకుంటూ ద్రవ్యాన్ని వినియోగం చేస్తే అది యజ్ఞం. అందుకనే పూర్వము అన్నదాన యజ్ఞం చేస్తున్నాం, జ్ఞాన యజ్ఞం చేస్తున్నాం. ఆయన ఒక యజ్ఞం చేస్తున్నాడండి, ఇల్లు కట్టుకుంటున్నాడంట. బా, ఒక యజ్ఞం పూర్తయింది అంటే ఒక ప్రాజెక్ట్ వర్క్ పూర్తి కాగానే బాగా కష్టపడేటువంటి వ్యక్తి అబ్బా ఒక యజ్ఞం పూర్తయింది అంటాడు. కాబట్టి చేసేటువంటి పని యజ్ఞంగా మరల్చుకొని నిత్య జీవితంలో తన నిత్య జీవితాన్ని కనుక ఈ నైమిత్తిక కర్మలను ఉన్నటువంటి ద్రవ్యాన్ని, ఈ ద్రవ్యం అంటే అది లక్షల్లో ఉండక్కర్లేదు, ఎవరికి ఎంత ఉంటే అంతే దాంట్లోనే చేయమన్నారు. దాన్ని ద్రవ్య యజ్ఞముగా మార్చుకుంటూ నీ జీవనం నువ్వు గడుపుకోగలిగితే అది కూడా యజ్ఞమేనయ్యా, తరించిపోతావు అన్నారు. రెండవది తపోయజ్ఞ. తపస్సు, తపహ అనే శబ్దానికి కాల్చడము అని అర్థం వస్తుంది. కాల్చడము అంటే బంగారాన్ని బాగా కాలిస్తే కావలసినటువంటి రూపం వస్తుంది. కాబట్టి నిరంతరము ఒక నామము లేదా ఒక ధ్యేయము, ఒక లక్ష్యము, ఒక ఉద్దేశము, అది 10 మందికి ఉపయోగపడేది, మేలు జరిగేది అయితే ఇంకా మంచిది. అటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని దాని కొరకు పనిచేస్తూ ఉండడమే తపోయజ్ఞము అన్నారు. ద్రవ్యయజ్ఞ, తపోయజ్ఞ, జ్ఞానయజ్ఞ. మనకు తెలిసిన విషయాలు 10 మందికి చెప్పటం, తద్వారా వాళ్ళు ఆ విషయాలు తెలుసుకుని వాళ్ళు కూడా ఆచరిస్తూ ఉంటారు కనుక భగవంతుడికి చేరువుగా వాళ్ళు పెడుతూ ఉంటారు. ఇప్పుడు చీకట్లో అడుగులు వేస్తున్నాం అనుకోండి, ఎటు వెళ్తున్నామో మనకే తెలియదు. కానీ ఆ చీకట్లో ఒక లైట్ పెట్టామనుకోండి, టార్చ్ లైట్, అప్పుడు రోడ్డు ఎక్కడుంది, గతుకులు ఎక్కడున్నాయి, ఎటు వెళ్ళాలి, అడుగులు ఎటు వేయాలని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఈ జ్ఞానం అనేటువంటిది మానవుణ్ణి అడుగులు భగవంతుడి వైపు వేయిస్తూ ఉంటుంది. కనుక వ్యాస భగవానుడు చెప్పినటువంటిది నిత్య జీవితంలో నువ్వేమి అన్ని ముక్కు మూసుకొని తపస్సు చేయక్కర్లేదు, నువ్వేమి సన్యాసాశ్రమం స్వీకరించక్కర్లేదు. ఏ ఆశ్రమంలో ఉన్నటువంటి వారికి ఆ ఆశ్రమంలో బ్రహ్మచర్యాశ్రమం కావచ్చు, గృహస్థాశ్రమం కావచ్చు, వానప్రస్థం కావచ్చు, ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ కూడా నీ నిత్య నైమిత్తిక కామ్య కర్మలను యజ్ఞం రూపంలో మరల్చుకొని చేసే విధానం భగవంతుడు మనకి వ్యాస భగవాన్ ఇచ్చినటువంటిది. నిజానికి కృష్ణుడు జగద్గురు అంటున్నాం, కానీ ఆ జగద్గురుని పరిచయం చేసింది ఎవరు? వ్యాస భగవానుడే. ఆయన ఇచ్చినటువంటి భారతంలో వచ్చినటువంటిదే కదా భగవద్గీత, భాగవతం కానీ భారతం కానీ అవన్నీ ఆయన ఇచ్చినటువంటివే. కాబట్టి వ్యాస భగవానుడు ఇచ్చినటువంటి వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అన్నారు. అందుకనే ఆయన యొక్క ఉచ్చిష్టం అంటే ఆయన వదిలిపెట్టినటువంటి జ్ఞానం అంతా కూడా ఇవాళ ఎవరు మాట్లాడినా అవే మాట్లాడుతున్నాం. ఎవరు మాట్లాడినా అది తప్ప వేరే మాట్లాడడానికి లేదు. మహాభారతంలో లేనటువంటిది మరెక్కడా ఉండదు. అందులో ఉన్నది ఎక్కడా లేకుండా ఉండదు. 1,00,000 శ్లోకాలతో మహాభారతం, 24,000 శ్లోకాలతో రామాయణం వాల్మీకి రచిస్తే వ్యాస భగవానుడు 1,00,000 శ్లోకాలతో రాశారు మహాభారతం. అది కూడా అనర్గళంగా. గణేశుడు పెట్టినటువంటి కండిషన్, నువ్వు ఆపకూడదు, నువ్వు ఆపితే నేను ఆపేస్తాను, నేను రాయను.
నువ్వు ఆపకుండా చెప్తూ ఉండాలన్నారు. అందుకని అనర్గళంగా చెప్తూ వెళ్ళారు ఆయన. మధ్య మధ్యలో గ్రంథులు అంటారు, అందుకని ముళ్ళు వేశారట కొన్ని. అంటే కొంచెం క్లిష్టమైనటువంటి శ్లోకాలను ఉటంకించి ఆ శ్లోకాలు రాయడానికి గణపతికి కూడా కొంచెం ఆలోచించవలసినటువంటి సమయం వస్తే ఆ సమయంలో ఈయన మళ్ళీ ఆలోచించుకొని తర్వాత శ్లోకాలు చెప్పారట. 800 దాకా గ్రంథులు ఉంటాయంటారు అందుకని మహాభారతంలో. ఆ గ్రంథులన్నీ కూడా జతపరుచుకొని 1,00,000 శ్లోకాలతో మహాభారతం అందించారు. అంటే మానవ జీవన విధానానికి కావలసినటువంటి పర్సనాలిటీస్ అన్ని కూడా మహాభారతంలో ఉన్నాయి. అందులో మంచి వాళ్ళు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, అతి మంచి వాళ్ళు ఉన్నారు, అతి చెడ్డ వాళ్ళు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, సాధారణంగా ఉండేటువంటి వారు ఉన్నారు. అన్ని పర్సనాలిటీస్ మీకు కనబడతాయి మహాభారతం చదివితే. అంటే వ్యాస భగవానుడు సాక్షాత్ విష్ణు స్వరూపము కనుక సృష్టి నిలబడాలి అంటే మానవాళికి అర్థం కావాల్సినటువంటిది జీవన విధానం ఎలా గడుపుకోవాలో తెలుసుకోవాలి కనుక ఒక్క విధంగా చెబితే అర్థం కాదని 18 పురాణాలు రచించారు, 18 ఉప పురాణాలు రచించారు. పంచమ వేదంగా మనకి మహాభారతం ఇచ్చారు, బ్రహ్మసూత్రాలకి భాష్యం చేశారు. ఇన్ని చేసినా తనివి తీరకపోతే భగవంతుని ఎలా పట్టుకోవాలో చెప్పినట్టుగా లేదు నేను అని అనిపించి ఆయనకి భాగవతం ఇచ్చారు. ఇన్ని ఇచ్చినటువంటి మహానుభావుడికి సంవత్సరానికి ఒక రోజు ఒక్కసారి ఒక నమస్కారం చేసి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం ముందే సుఖదారం తపోనిధిమ్మని ఆయన ఒక్కసారి నమస్కరించుకొని స్మరణ చేసుకోవటం మనందరి కనీస కర్తవ్యం కనుక ఈవేళ రోజున వ్యాస భగవాన్ని స్మరించుకుంటాం. ఆచార్య పరంపరలో మనకి తర్వాత వచ్చేటువంటిది జగద్గురువులు శంకర భగవత్పాదులు వారు. శంకర భగవత్పాదులు వారు ఒక 12 శతమానాల పూర్వం, శతమానం అంటే 100 సంవత్సరాలు, శతమానం భవతి అంటుంటాం కదా, శతమానం భవతి అంటే 100 సంవత్సరాల పాటు జీవించుగాక అని ఆశీర్వచనం. అది 12 శతమానములు అంటే 1200 సంవత్సరాల పూర్వము శంకర భగవత్పాదుల వారు మన దేశంలోనే, భారతదేశంలోనే దక్షిణ భారతంలో కేరళలో కాలడి అనేటువంటి గ్రామంలో ఆయన జన్మించారు. అప్పటికి ఈ దేశంలో షణ్మతములు అంటే శైవము, వైష్ణవము, గాణాపత్యము, శౌరము, శాక్తేయము, ఇలాగా వేరు వేరు మతాలు ఎవరిది వాళ్ళ భైరవము, మాది గొప్ప అంటే మాది గొప్ప అని కొట్టుకోవడం మొదలెట్టారు. అసలు భగవంతుడు ఇచ్చినటువంటి మతము మతమే కాదు. ఎందువల్ల? భగవంతుడు మతము అనేటువంటిది మతిలో నుంచి వచ్చినటువంటిది. కానీ వేదములను ఆధారం చేసుకుని జీవన విధానం గడుపుకోండి అని చెప్పినటువంటి పరమేశ్వరుడి వాక్కుని పక్కన పెట్టి ఎవరికో మతిలో తోచినటువంటి విషయాన్ని తీసుకొని అది బాగున్నది కదా అని సమాజం అంతా వెరితలలు వేయడం మొదలుపెట్టినటువంటి సమయంలో వారు జన్మించారు. ఏకసంధాగ్రాహిగా 5 సంవత్సరాలకు ఉపనయనం జరిగితే 8 సంవత్సరాల లోపల వేదమంతా కూడా అధ్యయనం పూర్తయిపోయింది. ఆశ్చర్యపోయారు ఆయన గురువులు సైతం. ఒకసారి చెప్తే చెప్పేసేవారట ఆయన. అక్కడి నుంచి సన్యాసాశ్రమం స్వీకరించి ఒక 8 సంవత్సరాల వయసులో, ఒక 8 సంవత్సరాల కాలంలో విశేషమైనటువంటి కృషి, సనాతన ధర్మానికి పూర్వ వైభవం. ఎందుకంటే వ్యాసుల వారికి శంకర భగవత్పాదుల వారికి మధ్యలో మనం చూసినట్లయితే 5000 సంవత్సరాల క్రితం ద్వాపర యుగం, అంటే ఒక 50 శతమానాల పూర్వం. ఇదేమో 12 శతమానాల పూర్వం జరిగినటువంటిది. అంటే 38 శతమానాలలో ధర్మానికి గ్లాని ఏర్పడింది. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని శంకర భగవత్పాదుల వారు వచ్చి అవైదికమైనటువంటి మతములన్నింటినీ ఖండించి
వేద ప్రతిపాదితమైనటువంటి జీవన విధానమే మనిషికి ఆనందాన్ని ఇచ్చేటువంటిది కనుక వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. ప్రతిరోజు వేదం చదవండి, వేదం చెప్పినట్లుగా మీ జీవనం గడుపుకోండి అని ఆయన ఒక సూక్తి అందరికీ అందించి అన్ని మతాలను ఖండించి వాటిలో ఉన్నటువంటి వైరుధ్యాన్ని వేద ప్రతిపాదమైన విషయం కానటువంటి విషయాన్ని ఆయన ఖండన చేసి వారితో మామూలుగా ఏమవుతుందంటే అండి, అవతారాలు దాల్చినప్పుడు భగవంతుడు ఎందుకు అవతారం దాలుస్తాడు అంటే దుష్టులను శిక్షించాలి, శిష్టులను రక్షించాలి. దుష్టులను శిక్షించాలి అంటే రక్తపాతము, మరణాలు ఇవన్నీ సహజం. రామాయణం తీసుకున్నా, భారతం తీసుకున్నా, లేదా ఏ అవతారం తీసుకున్నా అందులో రాక్షస సంహారం ఉంటుంది. ఒక శంకర భగవత్పాదుల వారి అవతారంలోనే ఒక్క నెత్తుడి చుక్క కూడా ప్రవహించకుండా సమాజంలో మార్పును తీసుకొచ్చారు ఆయన. మాటలతోటి, తన యొక్క వాగ్వైభవంతో ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలి, ఎందుకు ఆచరించాలి అని చెప్పి సమాజాన్ని మార్పు చేసి ధర్మం వైపు తీసుకొచ్చినటువంటి ఆ మహామనిషి, మహానుభావుడు, సాక్షాత్ పరమాత్మ స్వరూపుడు, శివస్వరూపమైనటువంటి శంకర భగవత్పాదుల వారి జీవిత చరిత్ర అత్యద్భుతంగా ఉంటుంది. అటువంటి మహానుభావుడిని ఈరోజు మనం స్మరించుకోవాలి. గురువులు అంటే గురవో భగవస్సంతి, వారే చెప్తారు ఒక చోట. అంటే మన సనాతన సాంప్రదాయంలో ఒక్క మాట చెప్పినా అదేంటి గురువు అలా అంటాం. గురువు అనేటువంటి శబ్దము సాధారణంగా వాడుకలోకి వచ్చేసింది. గురువు, గురూజీ, గురువు గారు, 3 స్థాయిలు. ఆ గురు శబ్దానికి కూడా మళ్ళీ మనం కనిపెట్టాం కొత్తవి. కానీ నిజానికి సనాతన ధర్మం ఏం చెప్తుందంటే సూచక గురువు, బోధక గురువు, పరమ గురువు, ఆధ్యాత్మిక విద్య ఎవరైతే బోధన చేస్తారో, ఎందుకంటే ఆధ్యాత్మిక విద్య ద్వారా తనను తాను తెలుసుకొని తరించడానికి మార్గం ఏర్పడుతుంది కనుక అటువంటి బోధన చేసినటువంటి శంకర భగవత్పాదుల వారు మనకి గురు స్వరూపుడు. ఆ మహనీయుడిని ఈరోజు స్మరించుకోవడం సనాతన ధర్మంలో మనకు విశేషంగా చెప్పినటువంటి అంశం. అందుకని సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అంటున్నాం. శంకర భగవత్పాదుల వారి స్మరణ అక్కడ జరుగుతుంది. అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని మన ఆచార్యులందరూ కూడా ఎంతో మంది ఉంటారు. పిల్లవాడికి మొట్టమొదటి గురువు ఎవరు అంటే తల్లి. అందువల్ల మాతృదేవో భవ అన్నారు. తర్వాత గురువు ఎవరు అంటే తండ్రి. బ్రహ్మోపదేశం చేసిన, నడక నేర్పించిన, వ్యవహార శైలిని అర్థం చేయించిన, జీవితంలో ఒడిదుడుకులు ఎలా అర్థం చేసుకోవాలో తట్టుకోవాలో నేర్పించిన, భుజం మీద ఎత్తుకొని మోసిన, చేయి పట్టుకొని నడిపించి స్కూల్కి తీసుకెళ్ళిన తండ్రి చేస్తాడు కనుక పితృదేవో భవ అన్న. వీరిద్దరూ ఈ జన్మలో కావలసినటువంటివన్నీ సమకూరుస్తుంటే గురువు అనేటువంటి వాడు అసలు జన్మరాహిత్యానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇస్తాడు కనుక ఆచార్య దేవో భవ అన్న. కాబట్టి గురు పౌర్ణమిని మన సాంప్రదాయంలో మనము అందరు గురువులను స్మరించుకొని వారందరికీ కూడా మనం నమస్సుమాంజలు అర్పించుకొని మనకు ఈ అజ్ఞానము నుంచి బయటపడేయడానికి మార్గాన్ని వాళ్ళు మనకి కల్పించారు కనుక వారికి కృతజ్ఞతలు ఆవిష్కరించుకొని ఆ మార్గంలో పటిష్టంగా ఉంటాము అని వారికి భరోసా కల్పిస్తూ మనకి మనము హ్యూమన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఎవరో ఒకరికి అకౌంటబిలిటీ ఉండాలి. అందుకనే మన సనాతన ధర్మంలో గొప్ప విశేషం ఏంటంటే భార్యాభర్తల మధ్య కూడా అకౌంటబిలిటీ చెప్పారు. భర్త భార్యకి అకౌంటబుల్ గా ఉండాలి, భార్య భర్తకి అకౌంటబుల్ గా ఉండాలి.
ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని లేదు. సామ్రాజ్ఞి భవ అనేటువంటి ఒక మంత్రం వస్తుంది వివాహంలో. ఇక నుంచి వరుడు అంటాడు వధువుతోటి, ఇక నుంచి నా ఇంటికి నువ్వు సామ్రాజ్ఞివి అంటే రాణివి, మహారాణివి. అత్తమామలను, మరుదులను, కుటుంబ సభ్యులందరినీ ఇక నుంచి నాతో సహా నువ్వు నడిపించవలసింది అని వేదమంత్రంలో అర్థం. అక్కడ కాబట్టి అకౌంటబిలిటీ కోసం గురువుకు మనం చేసేటువంటి ప్రమాణం ఈ రోజు. వ్యాస భగవానుడు ఒక్కసారి ఆలోచించండి. శంకర భగవత్పాదులు కానీ వ్యాస భగవానులు కానీ 18 పురాణాలు రాశారు. వాళ్ళకి ఏమి ఇచ్చి ఉంటాం మనం? ఆ సమాజం ఆ రోజుల్లో ఏమి ఇచ్చి ఉంటుంది? ఏం ఆశించి వాళ్ళు రాసి ఉంటారు? కనీసం ఈ దండలు కూడా వేసి ఉంటారు. అప్పటి రోజుల్లో ఈ దండలు ఉన్నాయో లేవో కూడా కదండి. లోకము కొరకు పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరిపీర్ణమని పరోపకారార్థమిదం శరీరం, దాని కొరకు వారు చేసినటువంటిది. మనందరం బాగుండాలని చేసినటువంటి తపన 1,00,000 శ్లోకాలు రాయాలంటే అసలు ఎంత సమయం పడుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇంకా నేను శంకర భగవత్పాదుల వారి దగ్గరికి వెళ్ళడం లేదు సమయాభావం వల్ల. మరొక సందర్భంలో ఎప్పుడైనా చెప్పుకుందాం ఆ మహనీయుని విశేషతలన్నీ కూడా, విశిష్టతలన్నీ కూడా. ఆయన కూడా సమానమైనటువంటి కృషి చేశారు. ఆయన కూడా ప్రస్థానత్రయం అని ఉపనిషత్ భాష్యము, బ్రహ్మసూత్ర భాష్యము, గీతా భాష్యము ఇవన్నీ కూడా రాశారు. వారు కూడా ఆ కాలానికి సమకాలానికి అర్థమయ్యేటట్టు విధంగా. ఎందుకంటే వ్యాస భగవానుడు రాసినటువంటి బ్రహ్మసూత్ర భాష్యం అర్థం కానటువంటి స్థితిలో ఉన్నది కనుక సమాజము దాన్ని మళ్ళీ రాయవలసి వచ్చినటువంటి పరిస్థితి. వారు రాసినది ఇచ్చారు. అక్కడి నుంచి తేలికగా అర్థమయ్యేటువంటి భజగోవింద శ్లోకాల దాకా, అంటే సామాన్యుడు సైతం పండితుల దగ్గర నుంచి పామరుల దాకా అందరికీ అర్థమయ్యేటట్టుగా బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీశక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరే బ్రహ్మణి కోపిన శక్త అని పాపం ఆయన గొంతు చించుకొని మొత్తుకున్నారు. నీ జీవితం అంతా ఇలా గడిచిపోతుందిరా, బాల్యంలో ఆటల్లో గడిచిపోతుంది. యవనం అంకురించగానే అన్నుల నిటులను ఆశ్రయించుటో, పరమపావన మూర్తులంచు పరిపాలకులను తీర్చినట్లో, జీవికి విత్తమే భూని జీవనమంచు అదెట్లు కూర్చుటో, ఎయ్యది ఏది దారి అని ఏడ్చిత్తు కూర్చుతున్న శంకరా అని దూచిటన్నట్లుగా తరుణస్తావత్ తరుణీసక్త, యవనమంతా కూడా వీటిల్లో గడిచిపోతున్నది. వృద్ధస్తావత్ చింతాసక్త, వృద్ధాప్యం వచ్చింది, చింతలు పెరిగిపోతున్నాయి. ఏ చింత లేకపోయినా ముందు శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోవాలన్నటువంటి చింత ఉంటుంది లోపల. పరే బ్రహ్మణి కోపిన శక్త, పరబ్రహ్మం గురించి ఎప్పుడురా ఆసక్తి చూపిస్తావు నువ్వు అని అంత తేలిగ్గా స్పష్టం. అప్పటి రోజుల్లో అందరూ సంస్కృతం మాట్లాడేవాళ్ళండి. వైదివే అది మనం అర్థం చేసుకోవాలి. అందరు సమాజం అంతా సంస్కృతం మాట్లాడేది కాబట్టి వాళ్ళు మాట్లాడినటువంటి భాషలో వారికి అందించారు మోహముద్ర స్తోత్రం అనేటువంటిది. అక్కడి నుంచి ఉపనిషత్ భాష్యాల దాకా మనం చేసుకున్నటువంటి సౌందర్య లహరి, శివానంద లహరి ఇత్యాదులు చాలా ఉన్నాయి. ప్రకరణ గ్రంథాలు, భాష్య గ్రంథాలు, వారు చేసినటువంటి కృషి విశేషమైనటువంటిది. అటువంటి జగద్గురువులను స్మరించుకొని వారికి నమస్సుమాంజలు అర్పించుకొని వారందరికీ కూడా మనం కృతజ్ఞతాంజలు ఆవిష్కరించుకోవాల్సినటువంటి విశేషమైనటువంటి ఈ రోజు మీతో ఈ 4 విషయాలు పంచుకునేందుకు నాకు అవకాశం ఇచ్చి మీరందరూ శ్రద్ధగా విన్నందుకు అందరికీ కూడా ధన్యవాద కుసుమాంజలు అర్పించుకుంటూ, ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు, ప్రాణినాం సద్భావనాస్తు, గవాం సంరక్షణాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.